సర్దార్ గబ్బర్ సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒకటే మాట, పవన్ ఈ సినిమాను అన్నీ తానై ముందుండి నడిపించాడని. తను సొంతంగా డైరెక్షన్ చేసిన జానీ కంటే కూడా ఈ సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయిపోయాడట పవన్. నిర్మాత శరత్ మరార్తో పాటు చాలా మంది పవన్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో, ప్రొడక్షన్లో ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నాడో చెబుతూ వస్తున్నారు. తాజాగా కాజల్ కూడా పవన్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఆయనతో పనిచేశాక పెద్ద అభిమానిని అయిపోయాను. ఆయన్ని నేను ఆరాధిస్తాను. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో మాటల్లో చెప్పలేను. తన క్యారెక్టర్ వరకు పరిమితం అయిపోకుండా సినిమాలోని ప్రతి పాత్ర మీద శ్రద్ధ చూపించారు. నా క్యారెక్టర్ బాగా రావడానికి కూడా ఎంతో శ్రద్ధ పెట్టారు. ఎన్నో విషయాలు చెప్పారు. షూటింగ్ స్పాట్లో బెటర్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించారు. ఇలా సినిమాలో ఉన్న ప్రతి పాత్ర మీద ఆయన దృష్టి పెట్టారు. అన్ని పాత్రల మీద ఆయన కన్నుండేది. పవన్లో ఉన్న మల్టిపుల్ టాలెంట్స్ నాకు ఇప్పుడే తెలిసాయి. ఆయన గొప్ప వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటారు. షూటింగ్లో ఆయన ఫోకస్ చూసి ఆశ్చర్యపోయా. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఓ ధమాకా అని కాజల్ చెప్పింది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.